రెడ్ టీవీ ప్రేక్షకులకు స్వాగతం. ఈరోజు మనం ఒక ముఖ్యమైన విషయం పైన డిస్కస్ చేయబోతున్నాం. మిసెస్ సుధామూర్తి గారు ఈ మధ్యన పార్లమెంటులో ఒక ముఖ్యమైన విషయం మీద చాలాసేపు సంభాషించారు. ఆ విషయం ఏంటి, దాని గురించి ఆమె ఎందుకు మాట్లాడారు, ఎందుకు మాట్లాడాల్సి వచ్చింది, ఈ విషయాలన్నీ మనతో పంచుకోవడానికి డాక్టర్ దివ్య సాయి కుమార్ గారు ఉన్నారు. మనతో పాటు ఆమెను ఆహ్వానిద్దాం. నమస్తే డాక్టర్ దివ్య సాయి కుమార్. సో సుధామూర్తి గారిని మీరు చాలా క్లోజ్గా ఫాలో అవుతారు. యాజ్ ఎ కొలీగ్ ఐ నో ఇట్ వెల్. సో ఎందుకు మీరు ఆమెని అంత క్లోజ్గా ఎందుకు ఫాలో అవుతుంటారు? నేను స్ట్రాంగ్గా ఒక విషయాన్ని నమ్మేది ఏంటి అంటే, భూమాతనే యాక్చువల్లీ సుధామూర్తి గారిని ఎంచుకుంది చాలా సెక్షన్స్ ఆఫ్ ద సొసైటీలో ఒక వెలుగుని తీసుకురావడానికి. ఆ వెలుగు ఏదైతే తను తీసుకొచ్చిందో అది తను ఒక టెక్నాలజీ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చింది. కాకపోతే తన ఫౌండేషన్ ద్వారా ఉమెన్ ఎడ్యుకేషన్ అయినా సరే, లేకపోతే ట్రైబల్స్లో అవేర్నెస్ ప్రోగ్రామ్స్ చేయడం అయినా సరే, లేకపోతే ట్రైబల్స్కి రీచ్ అవుట్ అయ్యి వాళ్ళకి కావాల్సిన అవసరాలను పూర్తి చేయడము, ఒక ఉమెన్కి ఒక మెన్స్ట్రల్ హైజీన్ గురించి తనకి నేర్పించడము, వాళ్ళకి చాలా రూరల్ ఏరియాస్లో ఆడవాళ్ళకి కావాల్సిన టాయిలెట్స్ కూడా లేదు, కానీ అలాంటివి తను చాలా కన్స్ట్రక్ట్ చేసి ఒక హైజీన్ని ఎందుకు మెయింటైన్ చేయాలి, అవంతా వాళ్ళ హెల్త్ పైన ఎలా తిరిగి ఉంటుంది, అదే కాకుండా వాళ్ళ కాళ్ళపైన వాళ్ళు నిలబడేలాగా ఉండాలి, ఎందుకు ప్రతి ఒక్క ఉమెన్కి తన వాయిస్ ఉండాలి అనేది తను ఇది అనేసే కాదు, కల్చర్ హెరిటేజ్ని తను ఫాలో అయ్యింది. అండ్ వాట్ ఎవర్ తన కల్చర్ ఏదైతే ఉందో వాళ్ళ పిల్లలకి నేర్పించింది. వాళ్ళ ఇంట్లో మీరు తన వీడియోస్ చూసి ఉంటే షీ స్పీక్స్ వేర్ వాళ్ళ ఇంట్లో పని వాళ్ళు తనతో పాటు టేబుల్లో కూర్చొని తనతో పాటు తింటారు. ఆ ఒక అట్మాస్ఫియర్ని తను క్రియేట్ చేయగలిగింది. అక్కడ తను ఏంటంటే జస్ట్ మాట్లాడలేదు, ఒక చేంజ్ అనేది ఇట్ స్టార్ట్స్ ఫ్రమ్ యువర్ హోమ్ అంటారు చూడండి, ఆ చేంజ్ని తను వాళ్ళ ఇంట్లో నుంచి స్టార్ట్ చేసింది. థ్యాంక్ యూ డాక్టర్ దివ్య. యాక్చువల్లీ ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే సుధామూర్తి గారు నారాయణమూర్తి గారి వైఫ్, కానీ చాలా సందర్భాల్లో నారాయణమూర్తి గారు ఇన్ఫోసిస్ అంటే మన ఇండియాలో ఫస్ట్ అంటే ఇండియాలో ఐటీని ఇంట్రడ్యూస్ చేసిన కంపెనీస్లో వన్ ఆఫ్ ది కంపెనీ, అండ్ స్టార్టింగ్ అంటే ఇండియాకి సాఫ్ట్వేర్ని ఐటీని ఇంట్రడ్యూస్ చేసిన కంపెనీ. సో అంత పెద్ద కంపెనీని ఎస్టాబ్లిష్ చేసిన ఫౌండర్ నారాయణమూర్తి గారు ఎంతమందికి అయితే తెలుసో అంతకంటే ఎక్కువ మందికి సుధామూర్తి గారు తెలుసు. కేవలం ఆమె సామాజిక కార్యక్రమాల ద్వారానే ఆమె చాలా మందికి దగ్గరయ్యారు. సో అయితే ఇంకొకటి ఏంటి అంటే, ఆమె రాజ్యసభలో ఒక మెంబర్ లాగా అడుగు పెట్టింది. కేవలం ఆమె అంటే ఒక పోటీలో అంటే ఎలక్షన్స్ ద్వారా కాకుండా నామినేట్ అయ్యారు. పెద్దల సభ అంటాం కదా రాజ్యసభని, సో దానికి నామినేట్ అయ్యారు. దాన్ని అంటే ఆమె నామినేట్ అయ్యారు అనే విషయాన్ని ప్రధానమంత్రి గారే స్వయంగా దట్టు విమెన్స్ డే రోజు అనౌన్స్ చేశారు. దీనిపైన మీ ఒపీనియన్ ఏంటి? ఆమెను ఆ రోజు అంటే ప్రధానమంత్రి గారు కానీ లేదంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆమెని అంటే ఎంటైర్ ఉమెన్ వరల్డ్కి రిప్రజెంట్ లాగా కన్సిడర్ చేస్తారనుకుంటున్నారా? దాన్ని మీరు సపోర్ట్ చేస్తారా? డెఫినెట్లీ. ఎందుకంటే నారీ శక్తి గురించి ఆలోచిస్తే చాలామందికి వాళ్ళ కళ్ళ ముందు కనిపించేది సుధామూర్తి గారే ప్రస్తుతం ఇండియాలో. ఓకే ఓకే, షీ ఈస్ ద నెంబర్ 1 అని మీరు అంటారు. అవును. ఆమెతో పాటు ఇంకెవరు లేరా? నాకు చాలా మంది ఉన్నారు, కానీ ద వే షీ క్యారీస్ హర్ సెల్ఫ్ అంటే ఒక కల్చర్ని తను ఏదైతే క్యారీ చేస్తుంది, ఒక గ్రౌండ్ లెవెల్ ఆఫ్ రియాలిటీస్ ఏదైతే ఉన్నాయో అది ఆమె చూసుకోగలుగుతుంది. ఆమె ఎప్పుడైనా తను కల్చర్ యాక్టివిటీస్ అనేది ఎప్పుడు ఫండింగ్ ఇచ్చి అది జరుగుతుందా లేదు అనేసి చూసే వ్యక్తిత్వం కాదు తనది. తను ఏంటి అంటే గ్రౌండ్ లెవెల్లో వెళ్ళి చెక్ చేసి అక్కడ గ్రౌండ్ లెవెల్లో కండిషన్స్ ఎలా ఉన్నాయి, తను గ్రౌండ్ లెవెల్ నుంచి ఏం చేయగలుగుతుంది దగ్గర నుంచి ఇచ్చేస్తుంది. సో రిజల్ట్స్ 100% వస్తుందా లేదా అని క్లోజ్ గా మానిటర్ చేస్తారు. యాక్చువల్లీ స్పోకన్ అంటే చాలా ఇంటర్వ్యూస్ లో తను మాట్లాడింది ఏంటంటే, తను ఇంకా నారాయణమూర్తి గారు లైక్ ఇన్ అ మంత్ వాళ్ళు కలిసి ఉండేది ఓన్లీ ఒక 1 వీక్. రెస్ట్ ఆఫ్ ద 3 వీక్స్ షీఈస్ ఆల్వేస్ ట్రావెలింగ్ టు విలేజెస్. తను కావాలి అంటే తనకు ఫౌండేషన్ ఉంది. వెన్ ఆర్గనైజేషన్స్ తనని అప్రోచ్ చేసినప్పుడు తను ఇంత అమౌంట్ కావాలి అనేసి వాళ్ళకి ట్రాన్స్ఫర్ చేయొచ్చు, బట్ షీఈస్ నాట్ అ పర్సన్ హూ ఇస్ డూయింగ్ దట్. షీఈస్ హర్ సెల్ఫ్ ట్రావెలింగ్ టు ద విలేజెస్. అక్కడ ఉన్న కండిషన్స్ ని మొత్తము గుర్తిస్తుంది,
దాని తర్వాత కావాల్సిన ఇనిషియేటివ్స్ తను అక్కడే ఉండి వాళ్ళని ఎడ్యుకేట్ చేస్తుంది. ఈవెన్ ఎడ్యుకేషన్ ఇస్ బీయింగ్ డన్ బై హర్ ఓన్లీ. ఆఫ్టర్ దట్ ఓన్లీ షీఈస్ డూయింగ్ వాట్ ఈస్ రిక్వైర్డ్ ఫర్ దట్ సెక్షన్ ఆఫ్ ద సొసైటీ. సో ఆమె పర్సనల్ సూపర్విజన్తో బెటర్ రిజల్ట్స్ వస్తుంది అని ఆమె నమ్ముతుంది, అందుకనే ఆ గ్రౌండ్ లెవెల్లో వెళ్తుంది అని మీరు అనుకుంటున్నారు? అదే కాదండి, అంటే తనకి ఏంటంటే ఒక వాయిస్ ఉందండి. తన వాయిస్తో తను ఇది రైట్, ఇది ఇలా ఉండాలి అనేసి తను చెప్పగలుగుతుంది. అది ఏంటి అంటే 1-to-1 పర్సన్ని మనం కలిసినప్పుడు, మనం ఇంటరాక్ట్ చేసినప్పుడు ఇంపాక్ట్ ఏదైతే 40% ఉంటుంది అది 120%, 200%కి షూట్ అవుతుంది. అండ్ ఇట్ హాస్ వర్క్డ్. సో ఆమె పర్సనల్ టచ్ని కూడా, అంటే ఆ సేవలో, సాంఘిక సేవలో ఆమె పర్సనల్ టచ్ని ఇన్వాల్వ్ చేస్తుంది కాబట్టి ఆమె అంటే రిజల్ట్స్, అంటే ఫ్రూట్స్ 100% వాళ్ళకి ఎవరైతే నీడీ ఉన్నారో వాళ్ళకి అందుతున్నాయి అనేది మీ భావన? అదే కాకుండా ఏంటి అంటే ఈవెన్ షీ స్పీక్స్, షీ హాస్ టోల్డ్ కి నేను జస్ట్ ఫండ్స్ని పంపిస్తే అది వాళ్ళకి చేరుతుందా లేదా అనేసి నాకు తెలియదు. కానీ నేను గ్రౌండ్ లెవెల్ వరకు ఇన్వాల్వ్ అయినప్పుడు ఏంటి అంటే నేను పెట్టిన ప్రతి ఒక్క రూపీ ఆ నీడీకి రీచ్ అవుతుంది అనేసి అన్న సాటిస్ఫాక్షన్ తనకు కలుగుతుంది అనేసి తను చెప్పింది. సో మీరు అన్నట్టు నారీ శక్తికి ప్రతిరూపం ఆమె అని మీరు చెప్తున్నారు. ఈవెన్ ఎంటైర్ ఇండియా నమ్ముతుంది, నమ్ముతుంది కాబట్టి ఈవెన్ నరేంద్ర మోడీ గారు నేతృత్వంలో ఇండియన్ గవర్నమెంట్ డెఫినెట్లీ ఆమెను సెలెక్ట్ చేసుకోవడంలో ఈ రీజన్ ఉంది. మేము కూడా డెఫినెట్లీ నమ్ముతాం. సో డెఫినెట్లీ ఓకే, ఒక నారీ శక్తి రిప్రజెంటేషన్గా వెళ్ళిన ఆమె, సో ఆమె ఫస్ట్ స్పీచ్లో ఆమె 2 టాపిక్స్ మీద మాట్లాడారు. ఒకటి వచ్చేసి ఇండియన్ హెరిటేజ్, దాని గురించి మనం నెక్స్ట్ సీజన్లో మాట్లాడుకుందాం. దానికంటే ముందు ఆమె ఏమని చెప్పారు అని అంటే సర్వైకల్ క్యాన్సర్, అవేర్నెస్ అండ్ వ్యాక్సినేషన్, ఈ మూడింటి గురించి ఆమెకున్న 5 minutes టైంలో షీ వుడ్ హ్యావ్ స్పోకెన్ అబౌట్ మెనీ థింగ్స్. టెక్నాలజీ గురించి మాట్లాడి ఉండొచ్చు, లేదంటే అదర్ ఇప్పుడు అంటే సోషల్గా ఆమె చేస్తున్న కార్యక్రమాల్లో ఇంకా చాలా విషయాలు ఉన్నాయి. ఆమె ఐడెంటిఫై చేసిన థింగ్స్ చాలా ఉన్నాయి. ఆమె చెప్పింది కూడా, నేను నెక్స్ట్ టైం నాకు ఒకవేళ 15 minutes టైం, ఇప్పుడు 5 minutes టైమే ఇచ్చారు, ఒకవేళ నాకు ఎక్కువ టైం దొరికితే నేను వేరే వాటి మీద ఎక్కువగా మాట్లాడతాను, బట్ ఇప్పుడున్న దాంట్లో నేను హైయెస్ట్ ప్రయారిటీగా నేను ఈ 2 విషయాలు తీసుకున్నాను. దాంట్లో మొదటిది సర్వైకల్ క్యాన్సర్ అవేర్నెస్ అండ్ ద వ్యాక్సినేషన్. ఆ వ్యాక్సినేషన్ని అందరికీ అందించాలి, దానికి ఇండియన్ గవర్నమెంట్ సపోర్ట్ కావాలి అని ఆమె రిప్రజెంట్ చేశారు. సో ఈ సర్వైకల్ క్యాన్సర్ అంటే ఏంటి? సర్వైకల్ క్యాన్సర్ అనేది మన గర్భసంచి ఉంటుంది కదా, దాని కింది భాగంలో ఏదైతే అఫెక్ట్ ఉంటుంది దాన్ని సర్వైకల్ క్యాన్సర్ అంటారు. సో గర్భాశయ ముఖద్వారం క్యాన్సర్ అని మనం అనుకోవచ్చు. ఓకే, సో దానికి రీజన్స్ ఏమంటే, కాజెస్ ఏమై ఉండొచ్చు? కాజెస్ వచ్చి చాలా ఉన్నాయి. క్యాన్సర్కి ఎప్పుడైనా కానీ ఒక్క పర్టికులర్ ఏజెంట్తో కాజ్ అవుతుంది అనేసి చెప్పలేము. ఎప్పుడైనా కానీ క్యాన్సర్ ఏంటి అంటే రిస్క్ ఫ్యాక్టర్స్ అంటాం. రిస్క్ ఫ్యాక్టర్స్ అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక మహిళ ఇమ్యూనిటీ ఉంటుంది, అది ఒక రిస్క్ ఫ్యాక్టర్. వైరస్ ఇన్ఫెక్షన్ గురించి ఆలోచిస్తే పాపిలోమా వైరస్ ఇన్ఫెక్షన్ ఉండొచ్చు. ఇంకొకటి ఏంటి అంటే మనం చాలా వింటూ ఉంటాము కి ఎప్పుడైనా కానీ పిల్లల్ని 1 to 2 లిమిట్ చేయాలి, దానికంటే ఎక్కువగా యూజువలీ ప్లాన్ చేసుకోవద్దు. అందరి పర్వ్యూలో ఉన్నది ఏంటిది అంటే దానివల్ల పాపులేషన్ పెరిగిపోతుంది అనేసి. అది ఓన్లీ ఒక్క వైపైన ప్రపంచాన్ని చూస్తున్నాం మనం, కానీ అది కాదు. ఒక ఎక్కువ బర్త్ ఇచ్చినప్పుడు ఏంటంటే కన్నప్పుడు ఏంటి అంటే మహిళలది ఇమ్యూనిటీ ఏదైతే ఉంటుంది అది డిక్రీజ్ అవుతూ పోతుంటుంది. అంటే గర్భసంచి ద్వారా మనం పిల్లల్ని కన్నప్పుడు గర్భసంచి వీక్ అవుతుంది అని మీరు చెప్తున్నారా? వీక్ ఓన్లీ గర్భసంచి గురించి కాదండి, తన ఓవరాల్ హెల్త్ పైన టాల్ తీసుకుంటుంది. సో కంప్లీట్ ఉమెన్ హెల్త్ కంప్లీట్ గా డిటీరియరేట్ అవుతుంది అని చెప్తున్నారు. డెఫినెట్ గా. ఓకే ఓకే. సో ఏంటి అంటే అది లిమిట్ చేయాలి, అంటే 1 to 2 బర్త్స్ వరకే లిమిట్ చేయాలి. దానికంటే ఎక్కువగా బర్త్ ఉన్నప్పుడు కూడా ఏంటంటే అది రిస్క్ ఫ్యాక్టర్ ఫర్ వన్ ఆఫ్ ది రిస్క్ ఫ్యాక్టర్. ఈవెన్ అంటే రెగ్యులర్ అంటే పాపిలోమా వైరసే కాకుండా ఈవెన్ మహిళల్లో ఉండే ఇమ్యూనిటీ కానీ, లేదు అని అంటే ఎక్కువ పిల్లల్ని కనడం ద్వారా వచ్చే అంటే పోస్ట్మార్టం ఇష్యూస్ కానీ కూడా దీనికి ఒక కాజ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. దీంతో పాటు ఇప్పుడు అంటే సర్వైకల్ క్యాన్సర్ గురించే మాట్లాడారు ఆమె. అంటే మహిళల్లో సర్వైకల్ క్యాన్సర్ మాత్రమే ఉందా, ఇంకా వేరే క్యాన్సర్స్ ఎఫెక్ట్ అవ్వట్లేదా? యాక్చువల్లీ ఇండియాలో చూస్తే సర్వైకల్ క్యాన్సర్ మహిళల్లో 2nd పొజిషన్లో ఉంది. ఫస్ట్ క్యాన్సర్ వచ్చి బ్రెస్ట్ ఇస్ వెరీ కామన్, దాని తర్వాత సర్వైకల్, దాని తర్వాత వచ్చి ఓరల్ ఉంది 3rd పొజిషన్లో. ఓకే.
కాకపోతే వెన్ వీ థింక్ అంటే బ్రెస్ట్ క్యాన్సర్కి ఏంటిది అంటే ఇప్పుడు వరకు ఏదైతే వ్యాక్సిన్ డెవలప్ చేస్తూ ఉన్నారో అది ఇంకా ట్రయల్ స్టేజ్లోనే ఉంది. ఇట్ ఈస్ నాట్ ప్రూవ్డ్. ఓకే ఓకే. అండ్ సర్వైకల్ క్యాన్సర్ది ఏదైతే వ్యాక్సిన్ ఉంది ఇట్ హ్యాస్ బీన్ ప్రూవ్డ్ అండ్ ఇట్ హ్యాస్ బీన్ అడాప్టెడ్ బై మెనీ అదర్ కంట్రీస్ అండ్ ఈవెన్ ఇన్ ఇండియా కూడా జరుగుతూ ఉంది, కానీ మాస్ స్కేల్లో జరగడం లేదు. సో ఈ సర్వైకల్ క్యాన్సర్లో వ్యాక్సినేషన్ ఉంది కాబట్టి ఆ వ్యాక్సినేషన్ని గవర్నమెంట్ టేకప్ చేస్తే అది కంప్లీట్ ఎంటైర్ ఇండియన్ విమెన్కి అందాలి అనే ఉద్దేశంతో ఆమె ప్రపోజ్ చేశారంటారా? ఇప్పుడు ఉమెన్కి మీరు కన్సిడర్ చేస్తే అండి చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. సర్వైకల్ క్యాన్సర్ ఇస్ నాట్ ది ఓన్లీ ఇష్యూ. దే ఆర్ మెనీ ఫేసెస్ ఫ్రమ్ అనీమియా నుంచి క్యాన్సర్ వరకు ఆ ఉమెన్ ఫేసెస్ మెనీ ప్రాబ్లమ్స్ త్రూ అవుట్ అవర్ లైఫ్. కాకపోతే మెయిన్ ఒక పబ్లిక్ హెల్త్ కన్సర్న్ ఎప్పుడు అవుతుంది అంటే డెత్ రేట్ కాజ్ చేసేటప్పుడు. సర్వైకల్ క్యాన్సర్ అనేది ఇస్ అ పబ్లిక్ హెల్త్ ప్రాబ్లమ్ విచ్ ఇస్ కాజింగ్ డెత్ రేట్. ఇప్పుడు కోవిడ్ ఎందుకండి మాస్ వ్యాక్సినేషన్ డ్రైవ్స్ ఇవన్నీ ఎందుకు అయ్యింది? బికాస్ ద డెత్ రేట్ వాజ్ ఇంక్రీజింగ్. క్యాన్సర్ది కూడా ఏంటిది అంటే ఇట్ ఈస్ లింక్డ్ టు డెత్ రేట్. ఓకే, ఇప్పుడు డెత్ రేట్ గురించి మాట్లాడాల్సి వస్తే క్యాన్సర్కి మందు లేదు అని అంటారు. సో ఇప్పుడు ఈ కొన్ని క్యాన్సర్స్ని మనం ముందే గుర్తిస్తే మనం నిరోధించవచ్చు, లైఫ్ థ్రెట్ని మనము ఆపొచ్చు అనేది ఒక నిజం. సో అయితే ఈ సర్వైకల్ క్యాన్సర్ని మనం ముందుగా గుర్తిస్తే డెత్ని అవాయిడ్ చేయొచ్చా? యా, అంటే చాలా చాలా ఎర్లీ స్టేజెస్లో ఒకవేళ డిటెక్ట్ చేస్తే త్రూ రెగ్యులర్ స్క్రీనింగ్స్ డెఫినెట్లీ 90% ప్రోగ్రెస్ ఉంటుంది. సో ఓకే అఫెక్ట్ అయిన తర్వాత మనం ఫస్ట్ స్టేజ్లో గుర్తుపట్టామని అంటే 90% ప్రొటెక్ట్ చేయొచ్చు. కానీ అసలు అఫెక్ట్ అవ్వకుండా ఉండడానికి వ్యాక్సినేషన్ ఉంది, ఆ వ్యాక్సినేషన్ని మనం ఇప్పించాలి అని ఆమె ప్రపోజ్ చేస్తున్నారు. కానీ ఆమె ఒక మాట చెప్పారు ఇక్కడ, 9 సంవత్సరాల వయసు నుంచి 14 సంవత్సరాల వయసులో ఉన్న ఆడపిల్లలకి ఈ వ్యాక్సినేషన్ అవసరం ఉంది. అండ్ ఈ వ్యాక్సిన్కి ఆమె చెప్పిన దాని ప్రకారం ఏంటంటే అరౌండ్ 1500 రూపాయల వరకు ఖర్చు అవుతుంది. అదే గవర్నమెంట్ ఇన్వాల్వ్ అయితే దాన్ని 800-900 రూపాయల లోపే మనము ఆపొచ్చు, అంటే ఆ ప్రైస్లోనే మనం ఇవ్వచ్చు మాస్ స్కేల్లో తీసుకున్నప్పుడు. అండ్ గవర్నమెంట్ దాన్ని అంటే ఫ్రీ స్కీమ్ లాగా తీసుకొస్తే ఈవెన్ అంటే అందరు మహిళలకి 100% మనం వ్యాక్సినేట్ చేయొచ్చు అనేది ఆమె ఉద్దేశం. ఇప్పుడు చెప్పాలంటే ఒక నారీ శక్తి అనేసి మీరు మెన్షన్ చేశారు. ఆ వర్డ్ ఎందుకు యూజ్ చేశారంటే ఎందుకంటే ఒక ఉమెన్కే ఇంకొక బర్త్ ఇచ్చే శక్తి ఏదైతే ఉంటుంది అదొక ఉమెన్కే మాత్రమే ఉంది. సో ఒక ఉమెన్ కన్నగలిగే ఏజ్ ఏదైతే ఉంటుంది అంటే బాడీ తన ప్రిపేర్ చేస్తుంది అది ఆఫ్టర్ 15 years స్టార్ట్ అవుతుంది. అంటే కరెక్ట్ 15 years తర్వాతనే పిల్లలు. దానికంటే ముందే ఈ 9 to 15 years గ్యాప్ లో వ్యాక్సినేషన్ ఇచ్చేస్తే షీ విల్ బి ప్రొటెక్టెడ్ ఫర్ హర్ ఎంటైర్ లైఫ్ జర్నీ. సో 9 to 15 అని అంటే మెడికల్లీ ఓకే 15 years నుంచి మనకు అంటే బర్త్నిచ్చే స్టేజ్లోకి వెళ్తారు కాబట్టి ఆ లోపే ఇవ్వాలి అని. బట్ 9కి ముందు ఎందుకు ఇవ్వద్దు, 9 తర్వాతే ఎందుకు ఇవ్వాలి అనుకుంటున్నారు? 9 to 15 అని ఎందుకు సెలెక్ట్ చేశారు? సార్ ఫర్ ఎగ్జాంపుల్ ఫర్ ఎనీ వ్యాక్సిన్ టు యాక్ట్ చేయాలి అంటే ఒక పర్టిక్యులర్ దట్ ఈస్ మెనీ క్లినికల్ ట్రయల్స్లో అంటే ఈ ఏజ్లో ఎఫెక్టివ్ ఉంటుంది అంటే బాడీది కూడా ఒక మెకానిజం ఉంటుంది వేర్ ఇస్ దేర్ డెవలప్మెంట్ హ్యాపెనింగ్ ఇన్ ది బాడీ అండ్ ఆల్. సో డెఫినెట్లీ ఇప్పుడు మీరు అలా చూస్తే పోలియో వ్యాక్సిన్, లెప్రసీ వ్యాక్సిన్ ఆర్ ఆల్ గివెన్ బిఫోర్. మోస్ట్ ఆఫ్ ది వ్యాక్సిన్స్ బర్త్ అంటే ఫస్ట్ 1 year లోనే ఇస్తుంటారు, ఈవెన్ 5 years దాకా కూడా కొన్ని వ్యాక్సిన్స్ ఉంటాయి. బట్ వెన్ అ వుమెన్ మెచ్యూర్స్ హర్ బాడీ ఆర్గన్స్ విచ్ ఆర్ దేర్ విచ్ ఆర్ డెవలపింగ్ ది గ్రోత్ ఫేస్ ఏదైతే ఉంటుంది అది స్టార్ట్ అవుతుంది మీకు 9 years నుంచి. మాక్సిమం ఎఫెక్ట్ ఏదైతే ఉంటుంది వ్యాక్సిన్ ని 9 to 15 years ఇస్ యాక్చువల్లీ కన్సిడర్డ్ వెరీ గుడ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ పర్టికులర్ ఇది సర్వైకల్ క్యాన్సర్ కాబట్టి గర్భాశయం ఎదుగుదల ఆ టైం నుంచి స్టార్ట్ అవుతుంది కాబట్టి ఆ టైంలోనే ఈ వ్యాక్సినేషన్ అవసరం అనేది ఏది కంప్లీట్ క్లినికల్ ట్రయల్స్ నుంచి వచ్చిన సూచన. ఓకే, సో ఈ వ్యాక్సిన్ని ఇవ్వడం వల్ల కంప్లీట్గా మనము ఈ సర్వైకల్ క్యాన్సర్ని నిరోధించవచ్చు అనేది మీరు. సర్వైకల్ క్యాన్సర్ యాక్చువల్లీ ఫోకస్లో వచ్చింది లాస్ట్ 2 to 3 years నుంచి. లైక్ ఇఫ్ యూ టేక్ స్టాటిస్టిక్స్ 2022-23లో చూస్తే దే వేర్ ఆల్మోస్ట్ ఇండియాలో ఎవ్రీ 7 women ఇన్ 1 lakh పాపులేషన్లో ఎవ్రీ 1 lakhలో 7 women were being affected. And there has been 3 lakh cases which were detected. దాంట్లో డెత్ రేట్ వాస్
1,50,000, which is almost 50%. ఇది మీరు ఎంటైర్ ఇండియా స్టాటిస్టిక్స్ India చెప్తారు. statistics. సో 1,50,000 మహిళలు అంటే ఒక ఇయర్ లో ఏది సర్వైకల్ క్యాన్సర్ ఎఫెక్ట్ తో చనిపోతున్నారు. 3.5 lakh పాపులేషన్ లో డిటెక్ట్ చేస్తే దాంట్లో ఆల్మోస్ట్ 50%, 1,50,000 is. అంటే డెత్ రేట్ ఇస్ 50,000, which is actually a very big public health concern. కరెక్ట్. 3 lakh may be very small, but 3 lakh లో 1,50,000 death is actually a very big figure. ఓకే. సో దాన్ని డిటెక్షన్ అయితే ఎలాగూ మనకు కొన్ని ఎలా డిటెక్ట్ చేయాలి? ఓకే, మనం వ్యాక్సినేషన్ నుంచి డెఫినెట్లీ దీన్ని మనము నిరోధించవచ్చు అని మాట్లాడుకున్నాం. దీన్ని డిటెక్ట్ ఎలా చేయవచ్చు? ద టెస్ట్ వచ్చి ప్యాప్ టెస్ట్ అనేసి ఉంటుంది. దట్ ఈస్ ది టెస్ట్ విచ్ ఇస్ యూస్ టు యాక్చువల్లీ స్క్రీన్ ఒక ఉమెన్ ని ఒక డిటెక్ట్ చేయొచ్చు అనేసి. ఓకే, సో దీనిపైన అవేర్నెస్ ఎనీవే ఒక అంశాన్ని పార్లమెంటులో లేవనెత్తడం ద్వారా సుధామూర్తి గారు రిప్రజెంట్ చేశారు. అదేవిధంగా డాక్టర్స్ తరపు నుంచి అంటే యాజ్ పబ్లిక్ హెల్త్ రిప్రజెంటేటివ్, సో మీ బ్యాక్గ్రౌండ్ అది. సో మీరు గవర్నమెంట్కి కానీ సొసైటీకి కానీ అవేర్నెస్ గురించి మీరు ఏం మాట చెప్పాలనుకుంటున్నారు? గవర్నమెంట్ యాక్చువల్లీ చాలా నేషనల్ హెల్త్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తుందండి ఆల్రెడీగా. సో వన్ థింగ్ విచ్ గవర్నమెంట్ క్యాన్ డూ ఇస్ ఇంక్లూడ్ ఈవెన్ సర్వైకల్ cancer which is there into one of its national health program to bring about awareness as well as mass vaccination drive which is there. Mass vaccination drive kosam vellinappudu entidi ante getting hold of every woman in the country and vaccinating చాలా difficult అవుతుంది. కానీ ఇప్పుడు 9 to 15 years ఈ క్లస్టర్ మీకు ఎక్కడ కనిపిస్తుంది? ఇట్ ఈస్ ఇన్ స్కూల్స్. సో వెన్ యూ డూ ఇట్ ఇన్ కోఆర్డినేషన్, ఇఫ్ గవర్నమెంట్ వాంట్స్ టు టేక్ ఎనీ ఇనిషియేటివ్, ఇట్ కెన్ డూ ఇట్ ఇన్ కోఆర్డినేషన్ విత్ ద స్కూల్స్ వేర్ the cluster, the population of 9 to 15 women being, you get the entire cluster there. akkada manamu approach ayi mass level lo vaccination drive conduct cheste, I think 80% of the women would be covered. So this is your word to the society and the government. Yeah. Thank you very much, doctor. Thank you.